అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర 18వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా వినిపించవలసింది అని ప్రార్థించాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు: నాయన, అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీలల వలన లోకానికి వెల్లడైంది. ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోకప్రసిద్ధుడై అచ్చటి నుండి వరుణాసంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలోనున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణా పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ 12 సంవత్సరాలు నివసించారు. అక్కడ శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను మహాపవిత్రమైన 5 నదులు ఒకటై కృష్ణానదిలో కలుస్తాయి. అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు, ఆయన సన్నిధిలో 64 మంది యోగినులు నివసిస్తూ ఉన్నారు. అచ్చటి అమరేశ్వరలింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే. అక్కడ వేణి నదితో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తున్నది. అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము, ఉదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము, కామ్యతీర్థము, వరద తీర్థము ఉన్నాయి. సంగమంలో శక్తి తీర్థము, చామర తీర్థము, కోటి తీర్థము ఉన్నాయి. అవన్నీ అపారమైన మహిమ గలవే. అచ్చటి కృష్ణా పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి. అది గొప్ప తీర్థ క్షేత్రము. దాని దర్శనం చేతనే అభిష్టాలు నెరవేరుతాయి. అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము. ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురుడు అక్కడ అంతకాలం నివసించారు. శ్రీ నరసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళ్తుండేవారు. ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడుండేవాడు. అతడు పరమ సాత్వికుడు. కేవలం యాయావరాత్ వృత్తిలో జీవిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అతడి ఇంటి ముందు తమ్ముపాదు ఒకటి ఉండేది. అతనికి గ్రామంలో గింజలు లభిస్తున్నప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండించుకొని తినేవారు. అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు శ్రీగురుడు అతని ఇంటికి భిక్షకు వెళ్లారు. ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించారు. ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి వద్దనున్న తుమ్మకాయలను కోసి పండి స్వామికి దానినే సమర్పించారు. తర్వాత స్వామి వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని, మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము, నేటితో మీ దారిద్ర్యం తీరిపోతుంది అని చెప్పి నిండుగా కాచిన ఆ పాదుని పీకివేసి దాని కొమ్మలను త్రుంచివేసి త్వరగా వెళ్ళిపోయాడు. అది చూసి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి, అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటి? మనకు జీవనాధారమైన ఈ పాదుని పీకివేశారేంటి? మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు, సర్వము ఈశ్వరేచ్ఛ వలనే మన ప్రారబ్ధాన్ని అనుసరించి జరుగుతుంది. చీమల దగ్గర నుండి సర్వజీవులను ఆయువు, ఆహారము ప్రసాదిస్తాడే గాని ఆయన మనకెందుకు కీడు చేస్తారు? ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది. నీవు బాధపడవ అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో త్రవ్వాడు. గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది. అక్కడ తవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగార నాణాలతో ఉంది. అతడెంతో సంతోషంతో దానిని తన భార్యకు చూపించి, చూసావా స్వామి, ఈ లతను పీకివేయడం వల్లనే ఈ నిధి మనకు దొరికింది. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పారు. వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు. అప్పుడే శ్రీగురుడు, నాయన, నీవీ విషయం ఎవరికి చెప్పవద్దు. చెబితే సంపద నశిస్తుంది. స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతి నమః. 18వ అధ్యాయము సమాప్తము. శ్రీ గురుదత్త. జయ గురుదత్త. శ్రీ మాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జయ శ్రీరామ్.